శ్రీశైలం గౌడ్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. వేదిక పైన రమణ గారు, కుసుమ కుమార్ గారు, భిక్షపతి యాదవ్ గారు, మోవా సత్యనారాయణ గారు, రావుల చంద్రశేఖర రెడ్డి గారు, మోహన్ రావు గారు, భానుప్రసాద్ గారు, హనుమంతరావు గారు, ఆనంద ప్రసాద్ గారు, శ్రీశైలం గౌడ్ గారు, అందరూ నాయకులున్నాం. నిన్న ఉదయం నేను ప్రారంభించింది ఖమ్మం జిల్లాలో రాహుల్ గాంధీ గారు నేను కలిసి మొదటి మీటింగ్ అడ్రస్ చేశాం. నేను అడుగుతున్నా, ఈ దేశ భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం 37 సంవత్సరాలు పోరాడిన కాంగ్రెస్ పార్టీతో దేశంలో కలిసి పనిచేయాలని నిర్ణయం చేశాం. ఇది సబబైన నిర్ణయం అవునా కాదా అని అడుగుతున్నా. ఈ నిర్ణయం కరెక్ట్ అనుకుంటే చేతులెత్తి సంఘీభావాన్ని తెలియజేయండి. ఇది రాజకీయం కోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. అటు పెద్ద మోడీ, ఇక్కడ చిన్న మోడీ కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. చాలా దుర్మార్గం. పేపర్ వాళ్ళు రాయాలంటే భయపడతారు, టీవీలు చూపించాలంటే భయపడతాయి. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అడుగుతున్నా. నేను కూడా ఈ గడ్డపైనే మీ అందరి ఆశీర్వాదంతో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ దొరకని గౌరవం 9 నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈ గడ్డపైనే పెట్టారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తే ఈరోజు వీళ్ళందరూ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, కేసీఆర్ అంటున్నాడు రేపు ఎప్పుడూ నేను హైదరాబాద్ కూడా చార్మినార్ నేనే కట్టానంటాను. నేను చార్మినార్ కట్టలేదు, కేసీఆర్ కట్టాడో లేదో నాకు తెలియదు. ఏంటన్నాడు? అవునా? ఆయన అనుకుంటున్నాడు ఆయనే మొత్తం కట్టానని. కానీ గర్వంగా చెప్తున్నా, సైబరాబాద్ నగరాన్ని నేనే నిర్మాణం చేశాను. ఇది నా మానసిక పుత్రిక, ఇది నా బ్రెయిన్ చైల్డ్. అవునా కాదా? నా మనసులో వచ్చిన ఆలోచన, ఆ ఆలోచనని ఆచరణ చేశాను. మొట్టమొదటిసారిగా వచ్చింది హైటెక్ సిటీ. గంటల తరబడి చర్చలు చేశాం. ఆ తర్వాత హైటెక్ సిటీకి శ్రీకారం చుట్టాం. 18 నెలల్లో కడతానంటే కాదు, 14 నెలల్లో కట్టాలని చెప్పి 14 నెలల్లో కట్టించాం. ఆ తర్వాత ఇక్కడ అన్ని ప్రారంభమైనాయి. ప్రపంచం మొత్తం తిరిగా, ఒక ఊరు కాదు, 2 ఊర్లు కాదు. ఈ ప్రాంతంలో చూస్తే ఒకప్పుడు మామూలు గ్రామాలివి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కోసం ఇక్కడనే బిల్డింగ్లు కడితే మేము ఇక్కడ రామని దూరం అని చెప్పి వదిలిపెడితే ఈరోజు అబిడ్స్ లేదు, ఓల్డ్ సిటీ లేదు, సికింద్రాబాద్ లేదు. హైదరాబాద్ అంటే సైబరాబాదే హైదరాబాద్. అలాంటి నిర్ణయం చేయగలిగాం. గచ్చబౌలి మీరు చూశారు, అంతర్జాతీయ క్రీడలకు కేంద్రంగా తయారు చేశాం. ఈరోజు ఇక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది. అంచెలంచెలుగా మైక్రోసాఫ్ట్వేర్ నేను వెళ్తానంటే ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలంటే కాదు మీరు ఇవ్వాలని ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళాం. 2009లో కేసీఆర్ అన్నాడు, సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు చెప్పారు. ఇటీవల మీ అబ్బాయి చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు, ఏదైతే మైక్రోసాఫ్ట్ ఉందో ఇలాంటి కంపెనీ తీసుకొచ్చాడు, అది కూడా మేము తెచ్చామంటే మా అవివేకం అవుతుంది. క్రెడిట్ కోస్ట్ చంద్రబాబు నాయుడుని మీరే చెప్పారా కాదని అడుగుతున్నా.
ఈరోజు అంటాడు ఏదో నేను ఏమీ చేయలేదు, సైబరాబాద్ నేను కడితే అమరావతి ఎందుకు కట్టలేదు అంటాడు. ఏం తమ్ముళ్ళు, అమరావతి కూడా కడతాను. సైబరాబాద్ కట్టి హిస్టరీ క్రియేట్ చేసే పేరు కూడా నేనే పెట్టా. అది కూడా ఎప్పుడు పెట్టామంటే బిల్ క్లింటన్ ఇక్కడికి వస్తే బిల్ క్లింటన్ ఆధ్వర్యంలో సైబరాబాద్ నామకరణం చేసింది కూడా నేనే. ఈ చరిత్రలో ఉండిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు కేసీఆర్ వేశారా తమ్ముళ్ళు? ఎవరేశారు? నేను అవునా కాదా? దేశంలో ఎక్కడైనా ఇలాంటి రోడ్డు ఉందా? ఎవరికైనా ఊహన వచ్చిందా? 165 కిలోమీటర్లు 8 లేన్ రోడ్డు. అందరూ అన్నారు ఇంత పెద్ద రోడ్డు అవసరమా అని. నేనన్నా హైదరాబాద్ కి అవసరం, భవిష్యత్తులో చూడండి ఏం జరుగుతుందో అని. ఈ రోజు ఆ రోడ్డు వచ్చిన తర్వాత దేశంలోనే మెరుగైన నగరం హైదరాబాద్ నగరంగా తయారైంది. ఇంకో పక్క ఎయిర్పోర్ట్ చూశారు. అందరూ అన్నారు శంషాబాద్ లో ఇంత ఎయిర్పోర్ట్ అవసరమా అన్నారు. మరిగా మెట్రో అప్పుడే తీసుకొచ్చాం. ఆ మెట్రో తీసుకొచ్చే తమ్ముళ్ళు దాన్ని కేసీఆర్ అడ్డుపడి మొన్న కూడా అలైన్మెంట్ మారుస్తానని 3 ఏళ్లు అడ్డుపడ్డాడు తప్ప ఎప్పుడో రావాల్సిన మెట్రో ఇప్పుడిప్పుడే పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడే హైటెక్స్ ఉంది. చూశారు కదా ఏ విధంగా కట్టాం. కన్వెన్షన్ సెంటర్ గాని అడుగున హైదరాబాద్ లో ఏ అభివృద్ధి ఉన్నా దాని వెనకాల నా కృషి ఉంది, తెలుగుదేశం పార్టీ శ్రమ ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కృష్ణా నీళ్లు గాని జనాల్ వ్యాలీ గాని అన్ని కూడా తీసుకొచ్చాం. దేనికోసం? ఇక్కడుండే యువత కోసం, తెలుగు జాతి భవిష్యత్తు కోసం. నేను అందుకనే ఒకటే చెప్తున్నాను. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేసి నన్ను గురించి అంటున్నాడు. మళ్లీ చెప్తున్నా, సైబరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేశాం. ఇంకో పక్క అమరావతి కట్టే అదృష్టం నాకు భగవంతుడు ఇచ్చాడు. బ్రహ్మాండమైన నగరాన్ని అమరావతి కడతాం. సైబరాబాద్, హైదరాబాద్, అమరావతి రెండు కూడా బ్రహ్మాండంగా ఉంటే చూసి ఆనందపడే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నిర్మాణం చేసినప్పుడు, ఒక సృష్టి చేసినప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే, నా కోసం కట్టిన తమ్ముళ్ళు ఈ ఏరియాకు వచ్చి చూస్తే ఇది చూసినప్పుడు ఎంత ఆనందం అంటే 20 ఏళ్లకు మనకు ఏమీ లేనిది ఈ రోజు ఇవన్నీ వచ్చాయంటే చూసి నేను ఎంతో ఆనందపడుతున్నా, గర్వపడుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఇక్కడ భూమికి వాల్యూ లేదు. ఇక్కడే ఆనంద ప్రసాద్ గారు ఉన్నారు, వెంకటేష్ మన కోనం శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు. ఇక్కడే మీరు చూస్తే భిక్షపతి యాదవ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నారు. అలాంటి వారిని మీరు చూస్తే మవ్వ ఇక్కడే ఉన్నాడు. అలాంటి నాయకులందరూ ఉన్నారు. మీరు చూస్తే ఈ భూమికి విలువ తెచ్చాను, పేదవాళ్ళ జీవితానికి వెలుగు తీసుకొచ్చాం. అది తెలుగుదేశం పార్టీ సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఔటర్ రింగ్ రోడ్డు 165 కిలోమీటర్లు హైదరాబాద్ నగరాన్ని చుట్టుపక్కల ఉండే ప్రాంతాల యొక్క పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ కు ఉపయోగపడింది. భవిష్యత్తులో కూడా నా ఆలోచన ఒకటి, హైదరాబాద్ కి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు నాయకులు, నరేంద్ర మోడీ గారు దేశాన్ని మారుస్తా అన్నాడు కానీ ఆయనే మార్చుకోలేకపోయాడు. నేను అడుగుతున్నా, అహ్మదాబాద్ కి మన హైదరాబాద్ కి ఏమన్నా పోలుకుందా తమ్ముళ్ళు అడుగుతున్నా. అహ్మదాబాద్ లో 12 ఏళ్లు సీఎంగా ఉన్నాడు, ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అదే మరి కేసీఆర్ గారు 4.5 సంవత్సరాలు ఉన్నాడు, ఒక్క రోడ్డుకు మట్టేశాడా తమ్ముళ్ళు హైదరాబాద్ లో అడుగుతున్నా.
కొత్తగా ఒకటి వచ్చిందా నేను అడుగుతున్నా మీకంటూ. నేను చెప్పగలుగుతాను, గచ్చిబౌలి నాయాంలో కట్టాం, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, మెట్రో, ఏం తీసుకున్నా ఆ రోజే కట్టాం. మీరేం చేశారో చెప్పమని నిలదీస్తున్నా. ఏం ఫామ్ హౌస్ కట్టాడు, అంటే మాట్లాడడం, మాటలు తూరడం చాలా తేలిక. అనరాని మాట్లాడుతున్నాడు నన్ను. విన్నారా తమ్ముళ్ళు? నీ కోపం వస్తా ఉందా? నాకు ఇక్కడ ఏంటి పని అంటాడు. తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటంటాడు. నేను అడుగుతున్నా, ఆధునిక తెలంగాణ సృష్టికర్త నేనేనని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళీ ఈ తెలంగాణ బాగుపడితే చూసి ఆనందపడే వాళ్ళలో కూడా మొదటి వ్యక్తిని నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గురించి చెప్తాడు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం లేకపోతే మీరెక్కడ కేసీఆర్ గారు అడుగుతున్నా. నీకు రాజకీయ జీవితం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా తమ్ముళ్ళు? అలాంటి పార్టీని తొలనాడుతారు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకో పక్క ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేనేదో రాబోయే రోజుల్లో ఇక్కడ రిమోట్ కంట్రోల్ చేస్తానని. నాకు రిమోట్ కంట్రోల్ లేవు, డైరెక్ట్ గానే ఉంటాను తప్ప రిమోట్ కంట్రోల్ ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా సరే దేశంలో అన్యాయం జరిగినప్పుడు దేశం కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ కి వెళ్ళాం. నేను యునైటెడ్ ఫ్రంట్ కోసం అనేక ప్రయత్నాలు చేసి ఏర్పాటు చేశాను. ఎన్డీఏ 1 ని సపోర్ట్ చేశాం. ఎప్పుడు అధికారం కోసం తెలుగుదేశం పార్టీ లేదు. ఇప్పుడు కూడా 13 సీట్లే తీసుకున్నాం. పోయిన ఎన్నికల్లో 15 సీట్లు గెలిచాం. అయినా కూడా 13 సీట్లు తీసుకున్నామంటే ఈ తెలంగాణ అభివృద్ధి కావాలి, ప్రజా కూటమి సక్సెస్ కావాలని ఏకైక ధ్యేయంతో 13 సీట్లే తీసుకున్నాం. రేపు ముఖ్యమంత్రి ఏది కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. నేను ఎందుకు రిమోట్ కంట్రోల్ చేస్తాను తమ్ముళ్ళు? నాకు అలవాటే లేదు. రేపు రాబోయేది కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీ. మనమే కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తెలంగాణ అభివృద్ధి, ప్రజాకూటమి అభివృద్ధి బీజేపీ వ్యతిరేక పార్టీలతోనే సాధ్యం. నేను అడుగుతున్నా, నన్ను గురించి విమర్శిస్తారు కేసీఆర్, ఎందుకు ప్రధానమంత్రి అడగలేని అడుగుతున్నా. ఈరోజు చూస్తే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇస్తామన్నారు, విభజన చట్టంలో పెట్టారు. ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తామన్నారు, ఐటీఐఆర్ ఇస్తామన్నారు. ఎందుకు మీరు సాధించలేకపోయారని అడుగుతున్నా. ఎందుకు అడగలేదని అడుగుతున్నాను. ఆ రోజు విభజన చట్టంలో పెడితే అవి కూడా అడగకుండా ఈరోజు మనల్ని విమర్శిస్తున్నారు. ఇంకొక మాట అంటాడు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు. మీరే చెప్పారు ప్రత్యేక హోదా అందరికి ఇవ్వాలి, హామీ నిలబెట్టుకోవాలి, మా ఎంపీలకు కూడా చెప్తానని చెప్పారు. మీ అమ్మాయి చెప్పింది కవిత గారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ యూటర్న్ తీసుకున్నాడు, కేసీఆర్ కూడా యూటర్న్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి, ఆయన మాట్లాడతాడు నరేంద్ర మోడీ, కేసీఆర్ కి చాలా బాగా మెచ్యూరిటీ ఉందంట, నాకు మాత్రం మెచ్యూరిటీ లేదంట. ఏం తమ్ముళ్ళు ఏం చెప్పాలని అడుగుతున్నా. ఇది లాలోచే రాజకీయాలు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా? ఇంకో పక్క
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతానంటే దాన్ని అడగడు. చిరకాల వాంఛ ఉత్తర తెలంగాణ వరంగల్కి అవసరం, అలాంటిది అడగడు. ఇవి అడగకుండా ఇప్పుడు మన మీద విరుచుకుపడుతున్నాడు. ఇంకో పక్కన చూస్తే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రావనంటాడు. నేను అడుగుతున్నా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2 రాష్ట్రాలకు ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చినట్టు కూడా బీజేపీ అమలు చేయలేదు. ఎందుకు అడగలేదు అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పని నిర్ణయిస్తున్నా. కావాలని తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఇంకో పక్క నేనేదో నీళ్లన్నీ అడ్డపడుతున్నాను, నీటికని మాట్లాడుతున్నాను. తమలో బాబ్లీకి నేనే వెళ్ళి అరెస్ట్ అయ్యి బాబ్లీ వస్తే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని పోరాడింది నేను తప్ప ఈ కేసీఆర్ కాదే కాదు. ఆంధ్రప్రదేశ్ చివరి రాష్ట్రం. వచ్చే నీళ్లు సముద్రంలోకి పోతాయి. అలాంటిది కావాలని అపోహేస్తూ ప్రజల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకే మాట చెప్పాను, మాధవరెడ్డి లిఫ్ట్ గాని, దేవాదులు గాని, కల్వకుర్తి గాని, భీమా, నెట్టెపాడు, కోయలకుంట్ల, కోయల్ సాగరు ఇవన్నీ న్యాయంలోనే ప్రారంభించాం. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఉంటే హామీ ఇస్తున్నాను. 2 రాష్ట్రాలు కలుపుకుంటే, ఇద్దరు కలిసి పనిచేస్తే 2 రాష్ట్రాలకు సాగునీటి సమస్య లేకుండా పరిష్కారం చేసుకోవచ్చని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సహకరిస్తాం. మీరు కావాలని రెచ్చగొడుతున్నారు. ఒకసారి మీరు చూస్తే సెంట్రల్ మినిస్టర్ దగ్గర మీటింగ్ జరిగినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇద్దరం కూర్చున్నాం, 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుందాం, సముద్రంలో పోయే నీళ్లు వాడుకుందాం, గోదావరి వాటర్ యూటిలైజేషన్ అథారిటీ నేనే చేశాను, ఇవన్నీ చేసుకుందామని చెప్తే ఏమాత్రం కూడా సహకరించకుండా ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సాగునీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా తెలంగాణ కట్టుబడే పరిస్థితి లేదు. 2 రాష్ట్రాలు కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి, ఊరూరులో స్కూల్ కాడి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ లో మెడికల్ కాలేజ్ వరకు తెలుగుదేశం పార్టీ అనేది పెట్టాం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే రాజకీయ చైతన్యం తెలంగాణలో వచ్చింది. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత వచ్చింది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు వేదికగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నరేంద్ర మోడీ దేశాన్ని ఏం చేశారు తమ్ముళ్ళు? ఎంత అన్యాయం! మీడియా భయపడతారు, రాజకీయ పార్టీలు భయపడతాయి, కంపెనీలు భయపడతాయి, అందరినీ భయభ్రాంతులు చేశాడు. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రత్యర్థులపైన దాడులు చేస్తారు. రాఫెల్ లో పెద్ద కుంభకోణం చేశారు. సమాధానం కూడా చెప్పరు. ధరలు పెరిగాయి. అదే మరిగా కొత్త నోట్ల పాత నోట్లన్నీ రద్దు చేస్తే మీరు చూశారు. ఎక్కడన్నా ఏటీఎంలో డబ్బులున్నాయి తమ్ముళ్ళు. డిమానిటైజేషన్ తర్వాత ధరలు పెరిగాయా లేదా? తెలంగాణ అప్పుల పాలైందా లేదా? ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. ఇంకో పక్క బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి పేదవాళ్లకు దక్కవలసిన ఫలితాలు దక్కలేకుండా పోయినాయి. కానీ నరేంద్ర మోడీ ఇక్కడ ఒక చిన్న మోడీ, కేసీఆర్ ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. ప్రజల్ని మోసం చేస్తే మీరు కేడీలుగా మిగిలిపోతారు తప్ప ఏమాత్రం మీకు రానించదని కూడా మీకు తెలియజేస్తున్నా.
నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇంకొక ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇక్కడికి వచ్చి కోడికత్తి పార్టీ కోడికత్తి డ్రామాలు ఆడుతున్నాడు. ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్ సపోర్ట్ చేయమని పిలిపించాడు. అవునా కాదా తమ్ముళ్ళు? ఈ కోడికత్తి పార్టీ డ్రామాలు మీరు నమ్ముతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఒక పిలిపించాం తిరుపతిలో. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించమని పిలిపించాం. బీజేపీని ఓడించి జనతాదళ్ గెలిపించారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుకు స్పందన. ఇప్పుడు తెలంగాణలో ప్రజాకూటమిని గెలిపించమని ఇక్కడుండి ఆనంద ప్రసాద్ని మన శ్రీశైలం గౌడ్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మీరు చూస్తే ప్రజాకూటమి ఒక ఉమ్మడి కార్యక్రమం ఇచ్చారు. ఇది చాలా ముఖ్యం. ఆ రోజు నేను కష్టపడండి, సంపద సృష్టించండి, ఆదాయాన్ని పెంచండి ప్రజల కోసం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. మొదటి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 2,000 రూపాయలు వృద్ధులకు వృద్ధాప్య పింఛను, 3,000 రూపాయలు దివ్యాంగులకి పింఛను హామీ ఇచ్చారు. అదే మరిగా ఇంకో పక్క అర్హులు లేని వారికి డబుల్ బెడ్రూమ్ 5 లక్షల రూపాయలు కట్టి బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 50,000 రూపాయలు ఆర్థిక కూడా సహాయం చేస్తా ఉన్నారు. ఇంకో పక్క మీరు ఒక పక్క చూస్తే నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి హామీ ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ గారిని, నేను అడ్డం పడ్డానన్నాడు. డబుల్ బెడ్రూమ్ మీరు కడతాను, నేను అడ్డం పడ్డాను తమ్ముళ్ళు. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను, నేను అడ్డం పడ్డాను తమ్ముళ్ళు. 3 ఎకరాలు భూమి ఇస్తానంటే అడ్డం పడ్డాను తమ్ముళ్ళు. ఇంకో పక్కన మీరు చెప్పిన హామీలను నెరవేరుస్తానంటే నేను అడ్డం పడ్డాను అని మిమ్మల్ని అడుగుతున్నా. నెపం మా మీద వేసి తప్పించుకోవాలనుకోవడం మంచిది కాదు. నేను అడుగుతున్నా ఈ సభ ద్వారా, నిన్న ఈ రోజుకి ఇది లాస్ట్ సభ, ఒక హిస్టారికల్ మీటింగ్ ఇది. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మళ్ళా మనల్ని మోసం చేయడానికి కేసీఆర్ బెదిరించచ్చు, బ్లాక్ మెయిల్ చేయొచ్చు. మొన్న మున్సిపల్ ఎన్నికల మారిగా మళ్ళా మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ భయపడద్దండి, నేను అండగా ఉంటానని మరి ఒక్కసారి అందరిగా వేస్తున్నా. 1,00,000 ఓట్లతో గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపిస్తాం. పోరాడుతామన్న వాళ్ళందరూ కూడా పోరాటం పట్టుకు చూపేయండి. 5 రోజులు నిద్రపోతారా ఎవరైనా? మీరందరూ కూడా మీకోసం ప్రపంచం అంతా తిరిగా, ఫైల్ సంఖ్యలో పెట్టుకొని తిరిగా, నా కోసం 5 రోజులు పనిచేయరా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మాదిరిగా 26 కులాల్ని తెలంగాణలో ఆంధ్రాలో బీసీలుగా ఉంటే వాళ్ళు ఇక్కడ బీసీలుగా తీసేశారు. నేను అడుగుతున్నా వాళ్ళని, మీ తడాకా చూపించండి, గట్టిగా పోరాడండి. ఇక్కడ కాపులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ మారిగా ఒక కార్పొరేషన్ పెట్టి అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ప్రజాకూటమి తీసుకుంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా తమ్ముళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రజాకూటమి అంటే వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. ప్రజాకూటమి, ప్రజాకూటమి, ప్రజాకూటమి. జై తెలంగాణ అంటే
తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మళ్ళా మీ మీద ఒక నమ్మకం పెట్టుకుంటున్నా, ఒక నమ్మకంతో పోతున్నా. రేపు హాలిడేస్ కూడా వస్తున్నాయి. అదే మరి ఈవీఎంల పైన కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఓటేస్తారని ఎవరికేసారో స్లిప్ వస్తుంది, అది కూడా చూడండి. ఒకవేళ అందులో ఏమైనా మార్పులు కానీ మ్యానిపులేషన్ ఉంటే ఎక్కడికక్కడ ఎదిరించండి. 10 లక్షల మంది ప్రత్యక్షంగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయి, ఇండైరెక్ట్ గా లక్షల కుటుంబాలకు వచ్చాయి. నేను అడిగేది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో హైదరాబాద్ మొత్తం ప్రజాకూటమిని గెలిపిస్తామని గట్టిగా మొత్తం ఈ ప్రాంతం అంతా మార్మోగే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఇంకా గట్టిగా నమ్మకమైన మీడియా చూస్తున్నారు, గట్టిగా చప్పట్లు చెప్పండి. ఎవరు ఈ గెలుపు ఆపలేరని గట్టిగా చప్పట్లు చెప్పండి. చాలా నమ్మకం వచ్చింది నాకు మీ మీద. మిమ్మల్ని చూసిన తర్వాత కొండనైనా సరే ఎదుర్కొనే శక్తి నాకు వచ్చింది. ఈ దేశంలో రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇంటికి పోవడం ఖాయం, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు సాధ్యమని చెప్పి కూడా నేను మీకు ఒకసారి తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం, ఈ తీవ్రత రేపు ఎన్నికల రోజున ఒక సుడిగాలిగా తయారు కావాలి. ప్రచారం చేయాలి. ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. అదేవిధంగా పక్కనే కూకట్పల్లి కూడా ఉంది. రేపు ఎల్లుండి మళ్ళా క్యాంపెయిన్ కు వస్తున్నా. తమ్ముళ్ళు ఒక్కొక్క కార్యకర్త కొండ వీటి సింహలాగా ఇంకో పక్క మీరందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు నుంచి 7వ తారీఖు ఎన్నికలయ్యే వరకు, పోలింగ్ అయ్యే వరకు హైదరాబాద్ లో ఎవరు నిద్రపోవడానికి వీల్లేదు. అది చేయండి. ప్రజాకూటమి మీ రుణం తీర్చుకుంటుంది, మీకు న్యాయం చేస్తాం. నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఉండకపోయినా ఈ ప్రాంత అభివృద్ధికి నా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు సహకరిస్తానని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై నరేంద్ర మోడీ.